నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమిటో పడగదిలో గోపాలకృష్ణుని దువ్వుతున్నావు? ఇలాంటి బిడ్డ మన ఇంట్లో నడిచే రోజు త్వరలోనే ఉందండి. ఏమిటి ఇలాంటి బిడ్డ? అంటే నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు అనమాట. ఏమే ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి. నా పూచి ఊరుకోండి. నోర్మైండి. నేను నెల తప్పడం ఏమిటి? ఇలాంటి బొమ్మ అబ్బాయి గదిలో పెడితే కోడలు కడుపుని ఇలాంటి బిడ్డ పుడతాడని. నన్ను తాతని చెయ్యాలని చూస్తున్నావా? అదేం కుదరదు. నేనే బిడ్డని కంటాను, వాడికి గోపాలకృష్ణని పేరు పెడతాను, నీ చేతుల్లో పెడతాను. దానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. చూసుకో, లక్కీ ఛాన్స్. అబ్బా, ఎలాంటి మొగుడిని ప్రసాదించాడో ఆ భగవంతుడు. నువ్వు భగవంతుడిని తిట్టి ప్రయోజనం లేదు, బాధపడే ప్రయోజనం లేదు. డీటెయిల్స్ మర్చిపోకు. అర్జెంట్ గా నా కొడుకుని కానీ ఇచ్చేయి. అమ్మాయి వస్తుందేమో, ఆ దిక్కు మళ్ళీ పుస్తకం దాచేయండి. దాని కళ్ళ పడితే ఉరుపోసు తావడం కంటే వేరే గచ్చిందరం లేదు. దాచేయండి. గుడ్ ఐడియా. తలగడా కింద కాలు, కాలు కింద తలగడా, నో ప్రాబ్లం. మీ అబ్బాయి గారు డాబా మీద వెన్నెల్లో కూర్చొని అకౌంట్ చూసుకుంటా ఉన్నారు. దిండు బెడ్షీట్ తీసుకురామన్నారు. రామరామా రామరామా, ఎంత పరువు తక్కువ పని. ఈ దిక్కుమాలి పుస్తకాలు ఇంట్లో తీసుకురావద్దంటే వినిపించుకోరు మీరు. ఇప్పుడేమైనా చూడండి. ఏమైంది? వాడికి సరైన వయసులో నిక్షేపలాంటి పుస్తకం అందింది. వాడు ఇప్పుడే లక్కీ ఫెలో. తెచ్చావా? తీసుకొచ్చాను స్వామి. అక్కడ వేయిదేవి. అరే ఏమిటండి ఇది? అబ్బా, అకౌంట్స్ రాసుకుంటాన్ని కోతపల్లి చేస్తున్నారా? వెన్నెల్లో పడుకోవడం నాకు సరదా. బాగుంది మీ సరదా. ఇదేమిటండి ఇంత గట్టిగా ఉంది? గట్టిగా ఉందా? ఏమిటిది? ఇదేమిటండి ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు? నేను దాచలేదు. మరెవరు దాచుంటారు? మీ నాన్నగారా? కరెక్ట్, ఆయనే దాచుంటాడు. ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నావు? డూప్లికేట్ శ్రీకృష్ణుడు. అలాంటి మాట్లాడకండి, పాపం అండి. ఏమిటా పని? ఏ మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మన చేతికి వచ్చింది. చూడు, కమ్ ఆన్, చూడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? బాధపడుతున్నాను. దేనికి ఆలోచిస్తూ బాధపడుతున్నాను. అబ్బా, ఎందుకని అడగవే? ఎందుకు? నిక్షేపంలాంటి నా పుస్తకం కాస్త దగ్గర జరగవాలి. మన బెడ్రూమ్. చెప్పండి. ఇప్పుడు మన వాడు ఆ పుస్తకంలో ఏ పేజీ చూస్తుంటాడా అని. ఊరుకోండి. పుస్తకం ఆ పిల్లల చేతుల్లో పడ్డందుకే నాకు సిగ్గుగా ఉంది. నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకి చెయ్యెత్తి నమస్కారం చేయాలి ఉంది.